దేవునికి మనం అప్పగించాలి. దేవునికి అప్పగించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారు. బైబిల్లో ఒక మాట, కోపపడండి, పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుకుంటే నా వద్దు. మనం ప్రార్థన చేయాలి. అది శత్రువు కొరకైనా, అది వ్యాధి బాధ కొరకైనా, మరో విధముగానైనా మనం ప్రార్థనే చేయాలి. ప్రార్థన చేసినప్పుడు విజయవాడలో మనం చూసారులే, నేను మన సోషల్ మీడియాలో చూశాను. విజయవాడలో డిఎంఆర్ఎస్ కాలేజీ ఎదురుంట. ఆ కాలేజీలో ఒక ఆయన దైవజనుడు సభలు పెట్టాడంట. సభలు పెట్టినప్పుడు మైక పెట్టారంట. మైక సౌండ్ పెట్టినప్పటికీ వాళ్ళందరూ వాళ్ళ మా సౌండ్ ఈ విధానం మేము వినలేకపోతున్నాం బాబు అని కంప్లైంట్ పెడితే పోలీసు వాళ్ళు వచ్చారంట. ఆ సౌండ్ ఆ విధానం ఆపేయమని చెప్పి, తీసేయమని చెప్పి ఆ బలంగా గొడవ పోలీసు వారు వచ్చి అక్కడ ఇబ్బంది పెట్టినప్పుడు ఆ దైవజనుడు అలాగే చేస్తున్నప్పుడు మరింతగానంటే పోలీసు వారు ఇబ్బంది పెట్టారంట. ఇబ్బంది పెట్టి ఆ కలంగాను పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఆ బలంగాను మనం వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ సౌండ్ పెడతారేమో అని చెప్పి పోలీసు వాళ్ళు డిఎస్పీ అక్కడ ఒక కానిస్టేబుల్ని అక్కడ పెట్టారంట. సౌండ్ పెట్టుకోకుండా అక్కడ పెట్టారంట. పెట్టినప్పుడు దైవజనుడు మైక్ అక్కర్లేదు, మైక్ లేకోకుండానే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. ప్రార్థన చేస్తే వాక్యం చెప్పడం మొదలు పెట్టాడంట. వాక్యం చెప్పి ముగింపు అయిపోయిన తర్వాత ఆఖరిని ప్రార్థన చేస్తా ఉంటే జనులందరూ కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తున్నారంట. ఆ జనులతో పాటు ఆ కానిస్టేబుల్ కూడా ఏడవటం మొదలు పెట్టాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిజమా? కానిస్టేబుల్ కూడా ఎలాగ కన్నీళ్లు గారిస్తే ప్రార్థన చేస్తున్నాడంట. ఆఖరిని ప్రభువా నన్ను కనికరించి, ప్రభువా నన్ను క్షమించని దేవజనుడి యొక్క పాదాల దగ్గర సాగిలపడ్డాడంట. నిజమే, ఆ సభ ఆ కానిస్టేబుల్ కొరకే దేవుడు ఏర్పాటు, రక్షణ కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. నిజమే కదా? సభలైనా ప్రార్థన అయినా అది మనుషుల యొక్క రక్షణార్థంగా దేవుడు ఏర్పాటు. నిజమే, ఆ సభలు జరిగించకూడదు, ఆ మందిరం అక్కడ ఉండకూడదు, అక్కడ సౌండ్ పెట్టకూడదని నిశ్చయించిన ప్రజలందరూ మారిపోయారంట. అక్కడ దేవుడు మార్చేసాడంట. నిజమే, మనుషులకు సాధ్యం కాదు, దేవునికి సమస్తమును కూడా సాధ్యమే. దేవుడు మార్చగలడు. అబ్రహాము శారమ్మ జీవితాలను మార్చిన దేవుడు, జక్రయ్య ఎలిజబెత్తుల జీవితాలను మార్చగలిగిన దేవుడు, మన జీవితాలను, మన పరిస్థితులను దేవుడు మార్చగలడు. దేవుడు చూస్తున్నాడు. ఆ దేవుని మనం నమ్మకం కలిగి, ఆ దేవుడు చేయు ప్రతి కార్యము కొరకు మనం నిరీక్షణ కలిగి, మనం పట్టుదలతో ప్రార్థన చేసేవారుగా మనం ఉంటే జక్రయ్య ఎలిజబెత్తుల జీవితాల్లో కాదు, మన జీవితములలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ గ్రామ ప్రజలందరినీ కూడా దేవుడు మార్చడానికి సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. నిజమే కదా? బైబిల్ అంటుంది, ఆసక్తి విషయంలో మనం మందులు కాకుండా ఆత్మీయ విషయంలో తీవ్రత గలవారమై, శ్రమయందు గమనించండి, శ్రమయందంట ఓర్పు గలవారమై సంతోషించు మనము ప్రార్థన చేయవారంగా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల, కుటుంబం పట్ల అద్భుతం చేస్తాడు. నిజమే, చెరసాలలో ఉన్న పేతురును విడిపించిన దేవుడు తట్టగాని బంధకాలను ఉడుకొని అంట. ఈ రోజు మధ్యాహ్న కాలంలో మన సంఘం పైన కానీ, సంఘ ఆవరణముల పైన కానీ, కుటుంబం పైన కానీ, మన బిడ్డల పైన కానీ, మన పైన కానీ ఎట్టి బంధకాలు, సాతాను ఎటువంటి చిక్కుల్లో పెట్టినప్పటికీ ప్రభు ఆత్మ చిక్కుల నుండి మనకు విడుదల కలిగించునుగాక. ప్రభు యొక్క వెలుగు, ప్రభు యొక్క మహిమ మన పైన, కుటుంబం పైన చేరిన అందరి పైన ప్రకాశించును గాక. ప్రభు యొక్క ఆత్మతో మనల్ని నిండి బలపరిచి నడిపించును గాక. ఇటు మాటలు దేవుడు దీవించును గాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు బాబు, నీకు వందనాలు నాయన. ఆసక్తి విషయంలో మీరు మందులు కాక, ఇదిగో నాయన ఆత్మయందు తీవ్రత గలవారమై ఉండాలన్నావు. శ్రమ
యందు ఓర్పును నాయన, అయ్యా మరి పట్టుదలనైనా సంతోషించు ప్రార్థన చేయవారముగా ఉండాలని సెలవిస్తున్న దేవుడు. ఎప్పుడైతే మేము అలాగుంటామో నాయన, శ్రమయందు ఓర్పు కలిగినైనా, శ్రమయందు ఓర్పు కలిగి నిరీక్షణ కలిగినైనా నువ్వు చేయ కార్యము కొరకు ఎప్పుడైతే నిలిచి ఉంటామో, వేసి ఉంటామో, అబ్రహామును బహుగా నువ్వు ఆశీర్వదించి జక్రయ ఎలిచి వ్యక్తులను ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిని కలిగించిన దేవుడు నాయన. నీ గొప్ప కార్యము కుటుంబం పట్ల, సంఘం పట్ల జరిగిస్తాను సమర్థుని నమ్ముతూ కుటుంబాన్ని, సంఘాన్ని కొన్ని చేతులుగా అప్పగిస్తున్న నిరీక్షణ గలవారమే అయ్యా మేము నిలిచి ఉండగా సంఘాన్ని ఆయుత్తపరుచుము, బిడ్డలను ఆయుత్తపరుచుము, భార్యను ఆయుత్తపరుచుము, నీ సేవకుడుగా మమ్మల్ని ఆయుత్తపరుచుము. మేము ఎట్టి బంధకాల్లో ఉన్న ఇదిగోనైనా ప్రభు ఆత్మ వలన మాకు విడుదల కలుగునుగాక, ఇప్పుడే విడుదల కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈ ప్రార్థనలో ఎందరైతే ఏకీభవిస్తున్నారో అందరిని మీరు ఆశీర్వదించండి. ఈరోజు వాక్యంలో, పాటలు, ప్రార్థన, ఆరాధనలో పాలు పొందిన ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి అయ్యా. కృప చూపండి. నీ దక్షిణ హస్తం, నీ బాహుబలము, నీ యొక్క ముఖ కాంతి ప్రకాశింపజేసి ఇదిగో నాయన కరుణ చూపు, కనికరమ చూపు, మహిమ పొందు, ప్రార్థన ప్రతిఫలం, సమాధానం దయచేయమని నీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటూ మనవులు పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.